ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో కీలక నిందితులు కుటుంబ సభ్యులతో పాటు దుబాయ్కు పరారయ్యారు. అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సేకరించిన సొమ్మును దారి మళ్లించేశారు. ఫాల్కన్ స్కామ్లో ప్రధాన సూత్రధారులైన అమర్దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్ విదేశాల్లో విలాసవంతమైన ప్రయాణాల కోసం ఏకంగా చార్టర్ ఫ్లైట్ను కొనుగోలు చేసినట్టు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం గుర్తించింది. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో నుంచి కోట్లు వెచ్చించి విమానాన్ని కొన్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో ప్రజల నుంచి సేకరించిన సొమ్ములో 850 కోట్ల రూపాయలను 14 షెల్ కంపెనీల ద్వారా దుబాయ్, ఇతర దేశాలకు తరలించినట్టు గుర్తించామన్నారు. ఫాల్కన్ స్కామ్లో ఇప్పటికే ఓదెల పవన్ కుమార్, నల్లూరి కావ్యల విచారణ సందర్భంగా ఈ వివరాలు వెలుగులోకొచ్చాయి. అమర్దీప్, ఆర్యన్, యోగేందర్లు తొలుత తాము కొల్లగొట్టిన డబ్బును క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. హోటల్స్, టూరిజం, ఇన్ఫ్రా, డైరీ, హెర్బల్, ఐటీ, ఫార్మా కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో విదేశాలకు తరలించారు. ఈ డబ్బును హవాలా, మనీ లాండరింగ్ రూపంలో తరలించినట్టు అధికారులు గుర్తించారు. ఫాల్కన్ చైర్మన్తో పాటు కీలక నిందితులు ముగ్గురు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్టు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఫాల్కన్ మరొక మోసం కూడా చేసింది. క్రెడిట్ కార్డుదారులను బుట్టలో వేసుకుని వాళ్ల డబ్బులు కూడా కొట్టేసింది. మొత్తం బాధితులు 1700 మంది ఉంటారని అంచనా వేస్తుంటే ఇందులో 60 మంది క్రెడిట్ కార్డులతో పెట్టుబడి పెట్టారు. క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపితే 45 రోజులలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. కేటుగాళ్లు దీన్నే తమ స్కామ్లో ఓ ఆయుధంగా మార్చుకున్నారు. 25,000 రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు పెట్టుబడులకు అవకాశం కల్పించారు. మెచ్యూరిటీ సమయాన్ని 45 రోజులివ్వటంతో క్రెడిట్ కార్డుదారులు ఆకర్షితులయ్యారు. ఫాల్కన్ ఇచ్చే 11% వడ్డీకి ఆశపడి క్రెడిట్ కార్డులతో 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. మరోవైపు చాలామంది త్రైమాసిక స్కీమ్ వైపు ఆకర్షితులయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు సీఈఓ, సీఎఫ్ఓ, మరికొంతమంది నిందితులతో పాటు కీలకమైన అమర్దీప్ను భారత్కు రప్పించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి.